అత్యాధునిక సమాచార ఉపగ్రహం GSAT-18 ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 2 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియానా 5 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నిన్ననే ఈ GSAT ను నింగిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ప్రతికూల వాతావరణంతో 24 గంటలు వాయిదా వేశారు. దేశ టెలికమ్యూనికేషన్ల రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో GSAT-18 ని ఇస్రో ప్రయోగించింది. ఈ ఉదయం వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆస్ట్రేలియాకు చెందిన స్కై మాస్టర్ 2 అనే ఉపగ్రహంతో కలిపి GSAT ను నింగిలోకి ప్రవేశపెట్టారు. GSAT-18 ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ ద్వారా భారత్ ప్రయోగించిన 20వ ఉపగ్రహం. ఇప్పటికే ఇస్రో ప్రయోగించిన 14 సమాచార ఉపగ్రహాలు తమ సేవల్ని నిరాటంకంగా అందిస్తున్నాయి. భారత్ భారీ ఉపగ్రహాల్ని ప్రయోగించేందుకు ఏరియానా 5 రాకెట్ పై ఆధారపడుతోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన GSLV Mark 3 వాహక నౌక పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏరియానాపై ఆధారపడాల్సిన అవసరం భారత్కుండదు. ఈ దిశగా ఇస్రో ఇప్పటికే కృషి చేస్తోంది. 3404 కేజీల GSAT-18 లో 48 టెలికమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లున్నాయి. అత్యాధునిక సమాచార ఉపగ్రహం GSAT-18 ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 2 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియానా 5 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నిన్ననే ఈ GSAT ను నింగిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ప్రతికూల వాతావరణంతో 24 గంటలు వాయిదా వేశారు. దేశ టెలికమ్యూనికేషన్ల రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో GSAT-18 ని ఇస్రో ప్రయోగించింది. ఈ ఉదయం వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆస్ట్రేలియాకు చెందిన స్కై మాస్టర్ 2 అనే ఉపగ్రహంతో కలిపి GSAT ను నింగిలోకి ప్రవేశపెట్టారు. GSAT-18 ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ ద్వారా భారత్ ప్రయోగించిన 20వ ఉపగ్రహం. ఇప్పటికే ఇస్రో ప్రయోగించిన 14 సమాచార ఉపగ్రహాలు తమ సేవల్ని నిరాటంకంగా అందిస్తున్నాయి. భారత్ భారీ ఉపగ్రహాల్ని ప్రయోగించేందుకు ఏరియానా 5 రాకెట్ పై ఆధారపడుతోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన GSLV Mark 3 వాహక నౌక పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏరియానాపై ఆధారపడాల్సిన అవసరం భారత్కుండదు. ఈ దిశగా ఇస్రో ఇప్పటికే కృషి చేస్తోంది. 3404 కేజీల GSAT-18 లో 48 టెలికమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లున్నాయి.